పెరుగుతున్న గాలి నీటి కాలుష్యం, పీల్చే గాలిలో విషవాయువులు ఎక్కువ, పలు చోట్ల 170 నుంచి 300 వరకు ఏక్యూఐ రోజులు ఇప్పుడు మనం కూడా చూస్తే కనబడుతుంది. ఇక్కడ హైదరాబాద్లో ఒకవేళ కనుక ఏక్యూఐ ఎంత ఉంది అంటే గాలిలో ఉన్నటువంటి కాలుష్యం పర్సంటేజ్ ఎంత ఉంది అని చెప్పేసి మనం తెలుసుకున్నట్లయితే నిజంగా బిత్తరబోయేటువంటి విధంగా రోజు రోజుకు ఐక్యూఐ పెరిగిపోతూ ఉన్నది. అంటే గాలి పీల్చేటువంటి గాలిని కూడా మనం రేపు కొనుక్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది కావచ్చు అన్నటువంటి ఒక భయం అయితే అవుతూ ఉంది. ఎందుకంటే పెరిగినటువంటి వాయు కాలుష్యం కావచ్చు, వాహనాల నుంచి వచ్చేటువంటి పొగ, ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి పొగ, కాలుష్యం, మురుగునీరు, డ్రైనేజీ, ఒక పక్కన కొండలను పిండి చేస్తూ ఉన్నారు, చెట్లను నరికేస్తూ ఉన్నారు. కాలుష్యం అంతా పెరిగిపోతూ ఉంటే రేపు భవిష్యత్తులో మనం ముక్కుకి మనం ఏదైతే ఆక్సిజన్ సిలిండర్లను వేసుకొని మనం రోడ్ల మీద తిరగాల్సినటువంటి అవసరం కూడా అతి త్వరలో వస్తుంది కావచ్చు అన్నటువంటి ఒక భయం అయితే కలుగుతూ ఉన్నది. మనం ఢిల్లీలో చూసిన వాయు కాలుష్యం ఏ విధంగా అయితే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వాయు కాలుష్యంతో అక్కడ వాహనాలను పూర్తిగా కూడా చాలామంది వాహనాలని బయటకు తీసుకురాలేరు. కొంత మాత్రమే లిమిట్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సైతం కూడా చాలా స్ట్రిక్ట్ ఆర్డర్. అక్కడ ఎలక్ట్రికల్ వాహనాలు ఇప్పుడు దర్దాపుగా అక్కడ డీజిల్ వాహనాలు నడవవు, పెట్రోల్ అండ్ ఎలక్ట్రికలే, సిఎన్జికి సంబంధించినటువంటి వాహనాలే నడుస్తూ ఉంటాయి. రేపో మాపో ఇక్కడ హైదరాబాద్ కూడా అట్లాంటి ప్రమాదమే చాలా పొంచున్నది. దేనికి పొంచున్నదంటే ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని మనం నాశనం చేసి పెద్ద పెద్ద బిల్డింగులు, అద్దాల మేడలు, కొండలను కూడా మొత్తం అంతా కూడా తొలిచేసి మొత్తం అక్కడ మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం, దందాలు చేయడం కోసం క్రషర్ మిల్లులు పెట్టడం, దీనివల్ల పొల్యూషన్ అంతా కూడా మొత్తం అంతా కాలుష్యం అంతా కూడా ఒక వాయు కాలుష్యంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా గాలిలో చేరేసి అది మనం పీల్చుకున్నటువంటి గాలి ద్వారా మన బాడీలోకి వెళ్ళిపోయి అనేక రోగాలు వస్తూ ఉన్నాయి. సో రేపో మాపో ఇటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మనం ప్రకృతిని నాశనం చేయడం మాత్రమే. మనం ముక్కు మూసుకొని పోవాలి. ఇప్పుడు రోడ్ల మీద పోతూ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఇదే పరిస్థితి వస్తూ ఉన్నది. చాలా ప్రాంతాల్లో ముక్కు మూసుకొని మనం బయటకు వెళ్ళలేం. మళ్ళీ ఇంకా దీన్ని ఫ్యూచర్ సిటీ లేకపోయినట్టయితే ఉంటారో ఇంకా ఏదో అంటారు కదా దీన్నిగా మన ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఇది కాదు కదా మన డెవలప్మెంట్ అంటే మనం భవిష్యత్తుకు మనం ఏమిస్తా ఉన్నాం రేపు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కంపు కొడుతున్న 100 చెరువులు, 90% చెరువుల్లో పడిపోయిన ఆక్సిజన్ లెవెల్స్ 2 APM కన్నా తక్కువగా డిసాల్వ్డ్ ఆక్సిజన్, వాహనాలు, కన్స్ట్రక్షన్, ఫ్యాక్టరీల పొల్యూషన్, కెమికల్స్, వేస్ట్ మేనేజ్మెంట్ లోపమే కారణం. ఇప్పుడు చూడొచ్చు చెరువులలో వ్యర్థాలు మొత్తం నిండిపోతాయి. ఇప్పుడు మనం ఏదైతే ఈ చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు, ఫిష్ కావచ్చు, ఇంకా ఇవన్నీ కూడా వ్యర్థాలు ఏవైతే ఉంటే వాటిని తీసుకుపోయి నేరుగా చెరువులు వేసేస్తారు. ఇక వాడికి చెప్పినోడు కూడా లేడు, వాడికి ఏదని చెప్పేసి చెప్పినోడు కూడా లేడు. స్ట్రిక్ట్ ఆర్డర్ కనుక ఇచ్చినట్టయితే ఉంటే ఇటువంటి అరికట్టొచ్చు. తీసుకుపోతాడు, వాడు చెరువులో పాడేస్తాడు. ఆ కోడికి వచ్చినటువంటి ఆ పేగులో లేకపోతే వ్యర్థాలు అవి తీసుకుపోయి దాన్ని వేయడం. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు అవి అంతా కూడా మురిగిపోయి మొత్తం రోడ్డు నుంచి నడిచేటువంటి వాళ్ళంతా కూడా ముక్కులు మూసుకొని నడవాలి. కంపు కొడుతూ ఉంటుంది. మొత్తం చెరువులన్నీ కూడా కాలుష్యం అయిపోయినాయి. చెరువులలో మొత్తం కూడా వ్యర్థాలతోటి స్మెల్ అయితే విపరీతమైనటువంటి స్మెల్ వస్తూ ఉన్నది. గత నెల హైదరాబాద్లో నమోదైన ఐక్యూఐ చూస్తున్నట్లయితే ఉంటే జూ పార్క్ 304, బొల్లారంలో 250, పాష మహిళారంలో 210, సరత్ నగర్లో 207, ఇక్రిషాట్ 203 అంటే మొత్తం ఇదంతా కూడా మొత్తం పొగ వల్ల, వాహనాల నుంచి వచ్చేటువంటి పొగ, ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి పొగ, దీనివల్ల మొత్తం అంతా కూడా వాయు కాలుష్యంతో ఐక్యూఐ పెరిగిపోతూ ఉంది. రోజు రోజుకు చాలా ఇబ్బందులు అయిపోతూ ఉన్నాయి. అదే గాలి కదా మనం పీల్చేది. హైదరాబాద్లో గాలి, నీరు విషతుల్యం అవుతున్నాయి. ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం ఇప్పుడు కలుషితం అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. పెరుగుతున్న వాహనాలు, కన్స్ట్రక్షన్స్ వల్ల వెలువడే దుమ్ము, పరిశ్రమల పొగతో గాలి నాణ్యత పడిపోతుండగా నీటి కాలుష్యం ఇదే తరహాలో పెరిగిపోతుంది. గ్రేటర్ పరిధిలోని 90% చెరువుల్లో ఆక్సిజన్ లెవెల్స్, డిసాల్వ్డ్ ఆక్సిజన్ ప్రమాద స్థాయికి పడిపోవడమే దీనికి ఉదాహరణ. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. ఎందుకంటే ఇది రేపు మన భవిష్యత్తుకు చాలా ప్రమాదకరంగా మారబోతా ఉన్నది ఈ వాయు కాలుష్యంతో అనేది స్పష్టంగా దీన్ని చూస్తే అర్థమవుతా ఉన్నది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక మురుగంతా చెరువుల్లోకి చేరడం, ఫ్యాక్టరీల నుంచి కెమికల్స్ కలవడంతో
ఒకప్పుడు తాగడానికి పనికొచ్చిన చెరువులు ఇప్పుడు చేపలు బతికేందుకు కూడా వీలు లేకుండా పోతా ఉన్నాయి. చేపలు ఏమైనా బతుకుతా ఉన్నాయా? చేపలు కూడా బతికేటువంటి పరిస్థితి లేవు. దాన్ని ఏ జీవి కూడా బతికేటువంటి అవకాశమే లేదు. క్రిములు కూడా బతికేయాల దాంట్లో. మొత్తం అంతా కూడా మురుగునీరు. మనం వాడేటువంటి డ్రైనేజ్ అంతా కూడా నేరుగా చెరువులోకే. చెరువులు ఏముంటాయి? యాక్చువల్గా చేపల కోసం వాడుతూ ఉంటాం, చేపల పెంపకం కోసం వాటి వాడుతూ ఉంటాం, లేకపోతే సాగునీటి కోసం వాడుతూ ఉంటాం. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? చెరువులోకి డ్రైనేజ్ వాటర్ మురుగునీటి అంతా పోవడం వల్ల ఆ చెరువులో నీళ్లు పంట పొలాలకు పోవడం, పంట పొలాలకు మళ్ళించడం చేస్తే ఇక పంట పండినటువంటి ఆ పంటను మనమే మళ్ళీ తినేది. దానివల్ల కూడా రోగాలే. ఇటు చూసుకోవచ్చు, ఇటు నల్గొండ, ఇటు ఈ ప్రాంతంలో ఎక్కువగా హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా చాలామంది అక్కడ రైతులు పంట పండిస్తారు, వరి పండిస్తారు, మొక్కజొన్న పండిస్తారు. కానీ అక్కడ ఆ పంట పండించినటువంటి ఆ భూమిలో నుంచి వచ్చినటువంటి పంటని మళ్ళీ మిల్లుకి తీసుకుపోయి వాటిని బియ్యం చేసి వాళ్ళు తినరు. అవి మళ్ళీ ఎక్కడికో సిటీకో లేకపోతే తెలియనటువంటి వాళ్ళ ఏరియాకి పంపిస్తూ ఉంటారు. ఎందుకు పంపిస్తారు అంటే వాళ్ళకి తెలుసు అదంతా కూడా మురుగునీరుతోటి, కాలుష్యమైనటువంటి వాటర్ తోటి, ఫ్యాక్టరీల నుంచి వచ్చినటువంటి వ్యర్థాలతోటి వచ్చినటువంటి అదంతా కూడా వాటికి పెడుతున్నాం. ఆ సంబంధించినటువంటి ఆ పంటకని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వాడరు, వాళ్ళు తినరు. సో ఇది మొత్తం అంతా కూడా దాదాపుగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఇప్పుడు వ్యర్థాలతో నిండిపోయి మొత్తం పొల్యూషన్ అంతా కూడా ఎక్కువైపోతా ఉన్నది. దీనివల్ల ఏమవుతా ఉన్నది? భూగర్భ జలాలు కూడా కలుషితమై ఆరోగ్యం దెబ్బతింటుంది. దీన్నంతా మానిటరింగ్ చేస్తూ పొల్యూషన్ అరికట్టాల్సినటువంటి పీసీపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూల్స్ ప్రకారం వేస్ట్ మేనేజ్మెంట్ చేయకపోవడం, వెహికల్స్ పొల్యూషన్ పరీక్షలను కఠినంగా అమలు చేయకపోవడం వల్ల పరిస్థితి చేయి దాటిపోతుంది. దీంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తులు చెడిపోవడం, చర్మ సమస్యలతో పాటు ఇతర అనారోగ్యాలతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. మనం చూసుకోవచ్చు, రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడైతే ఎట్లా ఉంటుందంటే ఆటోనో లేకపోతే ఇంకా వేరే టూ వీలర్ సంబంధించినటువంటి బండో అది మనం ముంగట పోతా ఉంటే దాని వెనకాల మనం పోలేము. మనం పంపు కొట్టినట్టే అది. మనం పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి వాడు ఆ పొగ ఈ సైలెన్సర్కి ఏమనగా వాడు అటాచ్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వాడు అట్లా పోతూ ఉంటాడు. దాన్ని కంట్రోల్ చేసినట్టే వాడు ఎవ్వరు పట్టించుకోడు. ఇక వాడు పొగ కొడుతూ ఉంటాడు కదా, ఇక ముక్కులు నిండిపోవాల్సిందే, నల్లగా అవుతుంది ముక్కులు. కొంత దూరం పోగాను వాడి వెనకాల కనుక ఒక 50 మీటర్లు కనుక పోయినట్టు అవుతుంటే మొత్తం ముక్కులకి వెళ్ళి ఇట్లా పట్టుకున్నట్టు అవుతుంటే మొత్తం నల్లగా వెళ్తుంది. వాటిని కంట్రోల్ చేయాలి కదా. అటువంటి వెహికల్స్ సీజ్ చేయాలి. కానీ అవే ఉండవు, ఎవరు కూడా పట్టించుకుంటారు, ఏ అధికారులు పట్టించుకుంటారు? ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక ఫోటోల కోసం మాత్రమే పనిచేస్తారు. వాళ్ళ టార్గెట్ కోసం ఏది ఫోటోలు కొట్టాలి, ఫైన్ వేయాలి, ముక్కు పిండి పైసలు వసూలు చేయాలి. వాళ్ళకి అదే కదా. ఇప్పుడు అట్లా పొగ వస్తూ ఉంటుంది, ఫోటో కొట్టుకున్నాడు అనుకో పైసలు వస్తాయి. అది 10 సార్లు తిరిగింది అనుకో 10 సార్లు పైసలేనే. కానీ దాన్ని సీజ్ చేయాలి కదా. ఈ పూటకు మాత్రమే చూసుకుంటున్నాం. మన భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది కదా చాలా. ఎందుకంటే మనం ఆహారం లేకపోయినా కానీ మనం వారం రోజులు 10 రోజులైనా బతుకుతారు ఆహారం ఏమి తీసుకోకుండా. నీళ్ళు తీసుకోకపోయినా కానీ, వాటర్ లేకపోయినా కానీ మనం కాసేపైనా బతుకోవచ్చు, 1 డే అయినా బతుకోవచ్చు. కానీ శ్వాస మనం పీల్చేటువంటి గాలి లేకపోతే, ఆ గాలి ఈ విధమైనటువంటి విషతుల్యత తో కూడుకున్నదైనట్టయితుంటే రోగాలు ఇవన్నీ కూడా మన హైదరాబాద్లో బతికేటువంటి పరిస్థితి ఉంటుందా? చర్మ సమస్యలతో పాటు ఇతర అనారోగ్యాలతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ కూడా ఢిల్లీలో కాలుష్యమయంగా మారకముందే మేల్కోవాలని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో గత నెలలో గాలి కాలుష్యం రెడ్ ఆరెంజ్ స్థాయికి చేరుకున్నది. వివిధ ప్రాంతాల్లో గాలిలో పార్టిక్యులేట్ మీటర్ PM10, PM2.5 ధూళి కణాలు అమాంతం పెరిగిపోయినాయట. సాధారణంగా గాలిలో PM2.5 కణాలు క్యూబిక్ మీటర్కు 60 మైక్రోగ్రాములు, PM10-100 కణాలు క్యూబిక్ మీటర్కు మైక్రోగ్రాములు ఉండాలట. అయితే నగరంలో గత నెలలో కొన్ని చోట్ల PM10 కణాలు క్యూబిక్ మీటర్కి 180 నుంచి 200 మైక్రోగ్రాములకు, PM2.5 సైజు కణాలు 150 మైక్రోగ్రాముల వరకు చేరినాయి. ఇక చూడవచ్చు. చూడిగా ఎంత ఉండాలి? 150 గ్రాముల వరకు చేరినాయట. ఎంత ఉండాలి అసలు? 100. పరిశ్రమల నుంచి వచ్చే పొగ, చెత్త చెదారం తగలబెట్టడం వల్ల PM10 ధూళి కణాలు అధికంగా ఏర్పడతాయని, సిటీలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే చోట పెట్రోల్, డీజిల్ వాహనాల పొగతో PM2.5 కణాలు ఎక్కువగా ఏర్పడతాయని చెప్తున్నారు. 300 దాటినటువంటి IQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI లెవెల్స్ తెలుసుకునేందుకు పీసీబీ నగరంలో 14 స్టేషన్లను ఏర్పాటు చేసింది. గత నెలలో పలు చోట్ల 300కు పైగా AQI నమోదు కావడం కలవరానికి గురి చేస్తుంది. ఈ నెలలో 160 నుంచి 170 వరకు రికార్డ్ అయింది. పీసీబీ లెక్కల ప్రకారం గత నెల 2న
జూ పార్క్ వద్ద 213, 2న 304, 3న 277 ఏక్యూఐ నమోదైంది. 2న బొల్లారం వద్ద 202, అక్కడే 17న 250, డిసెంబర్ 6న పాషమైలారం, ఇది మన ఫ్యాక్టరీ ఎక్కువ ఉండేటువంటి మన పటాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి పాషమైలారంలో 210, ఇదే రోజు ఇక్రిషాట్ వద్ద 203, 17న సన్నత్ నగర్ వద్ద 207 నమోదైంది. పీసీబీ అధికారులు లెక్కలుగా చెప్తున్నాయి. గత నెలలో 200 నుంచి 300కు పైగా ఏక్యూఐ నమోదు కావడంపై పీసీబీ అధికారులు మాట్లాడుతూ గత నెలలో జూ పార్కుతో పాటు మరికొన్ని ప్రాంతాల కన్స్ట్రక్షన్స్ అండ్ డీవిలేషన్ వల్ల పెరిగి ఉండొచ్చన్నారు. అలాగే చెత్త కాల్చడంతో పాటు ట్రాఫిక్ జామ్స్తో కూడా ఈ స్థాయి ఏక్యూఐ వస్తుందంటున్నారు. అలాగే చలి వాతావరణంలో కాలుష్య తీవ్రత పెరుగుతుందంటున్నారు. థర్డ్ పార్టీ యాప్లను పట్టించుకోవద్దని పీసీబీ చెప్తుంది. పీసీబీఐ అఫీషియల్ యాప్ సమీర్ డేటానే కరెక్ట్గా ఉంటుందని, థర్డ్ పార్టీ యాప్ల లెక్కలు 50% ఎక్కువగా ఉంటాయని ఏది మన ఈ సమీర్ డేటా అన్నటువంటి సమీర్ యాప్ ఏదైతే ఉందో దీని ద్వారా ఇది మాత్రం కరెక్ట్ లెక్కలు చెప్తుందట. ఇగో ఢిల్లీలో కాకముందే చర్యలు తీసుకోవాలి. సిటీలో గాలి కాలుష్యం పెరుగుతుంది. ప్రాంతాన్ని బట్టి గాలిలో మార్పులు ఉంటాయి. కాలుష్య నమోదు యంత్రం ఏర్పాటు చేసిన చోట నీళ్లు స్ప్రే చేయడం, ఇతర కారణాల వల్ల తక్కువ వాల్యూస్ ఉంటాయి. పొల్యూషన్ తగ్గించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్ కూడా ఢిల్లీ మాదిరి కాకముందుకే చర్యలు తీసుకోవాలని దొంతి నరసింహారెడ్డి పర్యావరణవేత్త ఆయన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. హిమాయత్ నగర్లోకి హిమాయత్ సాగర్లోకి హిమాయత్ నగర్ సాగర్ ఉంది కదా, దానిలోకి మురుగు నిరిపోతూ ఉన్నది. ఇక కాలుష్యం కాకపోతే ఏమవుతుంది? ఇక ఢిల్లీలాగా మన తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ మారక ముందుకే మనం చర్యలు తీసుకోవాలి. దీన్ని ఏ విధంగా అరికట్టాలన్నటువంటి దానిపైన ప్రభుత్వాలు ప్రధానమైనటువంటి ఫోకస్ చేయాలి. కాదు ప్రభుత్వాలు ఫోకస్ చేసేది ఏంటిది? ఎక్కడ భూములు అమ్మాలి, ఎక్కడ కొండలు ఉన్నాయి, వాటిని ఎట్లా ధ్వంసం చేయాలి, ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అంటగట్టాలి, ఏ విధంగా మనం కమిషన్లు తీసుకోవాలి, ఏ విధంగా సొమ్ము చేసుకోవాలన్నటువంటి దానిపైనే మనం ఆధారపడి దానిపైనే ప్రధానమైనటువంటి ఫోకస్ చేస్తున్నారు తప్పించి ఈ గాలి కాలుష్యం అయితేంది, నీళ్ళ కాలుష్యం అయితే ఉంది, మనుషుల కాలుష్యం ఎవరేమైనా కానీ మనకు సంబంధం లేదు. మనం ఉన్నామా, దోచుకున్నామా, దాచుకున్నామా, అవతల పడ్డామా, దీని మీదనే ప్రధానమైనటువంటి ఫోకస్ రాజకీయ నాయకులు కనపరుస్తున్నారు. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి గాలి కాలుష్యం అవుతుంది, నీళ్ళు కాలుష్యం అవుతుంది, చెరువులలో మొత్తం అంతా కూడా వ్యర్థాలు పోతా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా అరికట్టాలన్నటువంటి దానిపైన ఎవరు కూడా అసలు ఏదీ లేదు. మొత్తం చెట్లను నరికేయాలి, గుట్టలను తొలిచేయాలి, ప్రకృతిని అంతా కూడా ఆగం చేయాలి. దీనిపైన ప్రధానంగా ఫోకస్ కనపరుస్తా ఉంది. దయచేసి దీనిపైన ఒకవేళ కనుక ఇప్పుడున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక దీన్ని ఏ విధంగా అరికట్టాలన్నటువంటి దానిపైన సమాలోచనలు చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తే మాత్రమే మనం రేపు భవిష్యత్తులో మనం గాలి పీల్చుకోగలం, మనం కాలుష్యం లేనటువంటి గాలిని పీల్చుకోగలం. అలాగే ఏదైతే ఈ మురుగునీటితోటి చెరువులు కుంటలన్నీ కూడా ఏ విధంగానైతే కంపు కొడతా ఉన్నాయో వాటిని కూడా మనం అరికట్టేటువంటి అవకాశం ఉంటే తప్పించి లేకపోయినట్టయితే ఉంటే చాలా భవిష్యత్తులో చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.